నేను మొన్న పెట్టాను కదా వీడియో దానికి కంటిన్యూ అండి. మొత్తం అయితే కొండ మీదకైతే రాములవారి దేవుడి దర్శనానికైతే మాత్రం బయలుదేరేసాము. మిర్రి మిక్చర్ కొనుక్కుంటూ, తినుకుంటూ ఎళ్ళిపోయాము. ఇంకా 100 మెట్లు ఎక్కామో లేదో బాగా ఆయాసం వచ్చేసింది. సైడ్ అయితే కూర్చున్నాము. మరొక 50 మెట్లు ఎక్కామో లేదో ఇంకా ఆయాసం వచ్చేసింది. చాలా రోజులు అయింది కదా ఇలాంటి కొండలు ఎక్కి అనేసి. పైకైతే ఎలాగోలాగా ఎక్కుదామనేసి రిలాక్స్ అవుతున్నాం. పక్కనైతే మాత్రం మాకన్నా చిన్నపిల్లలు బెటర్ బాగా ఎక్కేస్తున్నారు పైకి. అక్కడి నుంచి లొకేషన్ చూడండి ఎక్సలెంట్‌గా ఉంది కదా! ఎలాగోలాగా అయితే 300 మెట్లున్నాయి ఎక్కేసాము. ఫస్ట్ అయితే మాత్రం అక్కడైతే దేవుడి దర్శనం కోసం అయితే కొబ్బరికాయ, ఎండుపూలు అయితే తీసుకున్నాము. ఒక అతను చూడండి గంట స్తంభాన్ని బనానాతో కొడతాడక్కడ. ఇక్కడైతే మాత్రం ఎవరైనా కోరికలు కోరుకుంటే బనానాతోనే గంట స్తంభాన్ని గట్ట కొడితే అంటే మాత్రం ఆ కోరికలైతే నెరవేరుతాయంట. మా వదిన అయితే చెప్పింది. దాని తర్వాత అయితే మేము చాలా సార్లు ట్రై చేసాం కానీ ఎప్పుడైతే అవ్వలేదు. అలాగైతే మాత్రం మాకెప్పుడు గంట స్తంభానికైతే తగలలేదు. దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. బయటైతే తిరిగేసేయడానికైతే వచ్చేసాము. లొకేషన్ అయితే అదిరిపోతుందండి. చుట్టూ కొండ అస్సలు ఒక చెట్టు కూడా ఉండదు. సెంటర్‌లో అయితే రాములవారి గుడి ఉంటది. చాలా బావుంటది. అందరూ ఇక్కడైతే రాళ్ళతోనైతే ఒక ఇల్లు కట్టేస్తున్నారు. మనం కూడా సొంత ఇల్లు లేకపోయినా ఒక ఇల్లు అయితే కట్టేసుకుందాం అనేసి నేను కూడా కట్టేసాను. ఈ పోగు మొత్తం ఇల్లు కట్టిందేనండి. అలాగ అందరూ కొంచెం కొంచెం కట్టింది. ఆ పోగు అలాగైపోయింది. లొకేషన్ అయితే చాలా బావుంది. పైన కొండపైకి ఎక్కవలసి వస్తది. చాలా బావుంటది. వెదర్ మాత్రం చాలా కూల్‌గా ఉంది. చాలా బావుంది. ఇంక రిటర్న్ అయితే కిందకైతే దిగిపోయాము. చాలామంది ఇప్పుడే వస్తున్నారు ఇంకాన. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఇలాంటి చెక్కీలు. ఇప్పుడు మళ్ళీ అయితే ఆ చెక్కీలయితే కనిపించాయి. మేమైతే మాత్రం రూ. 50కి డజన్ ఇచ్చింది ఆవిడ తీసుకున్నాము. 100 ఇస్తే చిల్లర లేదన్నది. అందుకే 100 తీసుకొని మళ్ళీ రూ. 50 ఇచ్చాము. ఆ తర్వాతేమో ఉడకబెట్టిన తేగలైతే అమ్ముతున్నారు. ఇంటి దగ్గర ఎలాగో దొరకట్లేదని చెప్పేసి ఆ తీర్థలో అయితే తీగలు కొనుక్కున్నాం. రూ. 10కి 3 అంటే మేము రూ. 20 కొనుక్కొని అందరూ షేర్ చేసుకొని తినేసాము. ఇతను చూడండి మసిపూసి మామిడికాయ చేసేస్తున్నాడు బాగాన. ఎక్కడ ఆ బొమ్మ కనిపిస్తే అక్కడ కాస్తే 500 ఇస్తానని చెప్పాడు. మనం ఎంత కాస్తే అంత రిటర్న్ అట్ట. మనకు మాత్రం రాలేదులెండి. ఆ తర్వాత చూడండి ఇంటికెళ్ళిపోతుంటే ఇంకా ఎంతమంది రిటర్న్ తీర్థానికి వెళ్తున్నారు.